పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ఎమ్మెల్యే దగ్గుబాటి తన ఇంటి వద్ద నుంచి సైకిల్పై కలెక్టరేట్కు వచ్చారు. అక్కడ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఎమ్మెల్యే పర్యావరణ దినోత్సవ ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు, ఎన్జీఓలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 1 కోటికి పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కనీసం 50 సంస్థల్లో నెట్ జీరో కాన్సెప్ట్లోకి మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయని అవి తగ్గాలంటే అటవీ సంపద పెరగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మనము లాస్ట్ ఇయర్ చేసినది కానీ అదనంగా ప్లాంటేషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తామని అనుకున్నాము. సుమారుగా 1 crore దాకా మొక్కలు అంటే సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్, హార్టికల్చర్, అగ్రికల్చర్ వీళ్ళందరూ సమన్వయంతో జిల్లాలో చేస్తామని అనుకున్నాము. అదే కాకుండా ఆనరబుల్ సీఎం గారు కూడా జిల్లాలో అట్లీస్ట్ ఒక 50 రెసిడెన్షియల్ కానీ హాస్టల్స్లో నెట్ జీరో కాన్సెప్ట్లో అంటే ఎటువంటి కార్బన్ బయటికి వెళ్ళినది సీక్వెస్ట్రేట్ చేసినట్టు నెట్ జీరో కాన్సెప్ట్ లో కూడా ఒక 50 హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం కన్వర్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగా ఈ లొకేషన్స్ లో అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్స్ అంటే కనీసం ఒక 25 సెంట్ నుంచి మేబీ 2-3 సెంట్ల వరకు అంటే ఏరియా తీసుకొని దాన్ని అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్స్ చేసుకోవడము. అదే కాకుండా సోక్ పిట్స్ కావచ్చు, లేదంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, సోలార్ అంటే ఎన్ఆర్డీ క్యాప్ హెల్ప్ తో స్టేట్ లెవెల్లోనే టెండర్కి వెళ్ళిపోతున్నారు. సో అన్ని చేసుకొని సుమారుగా ఒక 50 దాకా ఇన్స్టిట్యూషన్స్ ని నెట్ జీరో చేయడం కూడా ఈ రోజు మొదలు పెడుతున్నాము. జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అంటే మన సోషల్ ఫారెస్ట్రీ ద్వారా ఫ్రీగా చెట్లు ఇవ్వడం జరుగుతుంటాయి, మొక్కలు ఇవ్వడం జరుగుతుంటాయి. జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని దయచేసి చెట్లు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి తీసుకోవాలి. దాన్ని అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు అయితే కొద్దిగా నీళ్లు పోసుకొని ఫాలోఅప్ చేసుకోవాలని కోరుతూ మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే భాగంగా జూన్ 5వ తేదీ ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి జూన్ 5వ తేదీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంట్, తర్వాత ఎన్జిఓస్ అంతా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే కాలంలో టెంపరేచర్స్ పెరుగుతూ వస్తున్నాయి. దాన్ని తగ్గించడం కోసం ఈ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలు, అలాగే చెట్లు నాటడం అయితేమి, అలాగే ఈ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అయితేనేమి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, అర్బన్ నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలనే కార్యక్రమము ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే PCB డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ప్రతి సంవత్సరము ఇలాగే చెట్లు నాటుతూ పోతే టెంపరేచర్స్ తగ్గించడం జరుగుతుంది. అలాగే ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా కానీ ఈ థర్మల్ పవర్ అయితే ఇవన్నీ తగ్గించుకుంటూ వస్తున్నారు. న్యాచురల్ పవర్కి వెళ్ళిపోతున్నారు. సోలార్ ఇండస్ట్రీస్ అనేకమైనటువంటి తీసుకొస్తున్నారు. అలాగే విండ్మిల్ ఇండస్ట్రీస్ విండ్మిల్ పవర్స్ తీసుకొస్తున్నారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించేసి టెంపరేచర్స్ తగ్గించి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు.